అంటే టీన్స్ నుంచే ఎందుకు ఈ ఒబేసిటీ సమస్య వస్తుంది? ఫుడ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, దేని వల్ల వస్తుంది? లైఫ్ స్టైల్ వల్ల చాలా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే మీరు చూసుంటారు లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి స్టార్ట్ అయ్యాక ఫిజికల్ యాక్టివిటీ చాలా విపరీతంగా తగ్గిపోయింది. అండ్ రెండు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ డేటా అండ్ ఇంటర్నెట్ వలన ఈ రోజుల్లో ఏ చైల్డ్ చూస్తున్నారు 2 ఏళ్ల పిల్లోడు వచ్చినా 3 ఏళ్ల పిల్లోడు వచ్చినా కూడా వాడు ఫోన్కి అతుక్కుని ఉంటాడు. సో దానివల్ల ఏంటి అంటే మీరు నడవాల్సిన టైం స్క్రీన్ టైం పెరిగిపోయింది. ఒకప్పుడు ఇట్ యూస్ టు బి టెలివిజన్, నౌ ఇట్ ఈస్ ఫోన్ అండ్ ట్యాబ్స్. స్క్రీన్ టైం పెరిగిపోయింది. సో ఇదే టైం మీరు చూడండి, మన చైల్డ్హుడ్లో వీ యూస్ టు స్పెండ్ ఇట్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ, ఆడుకోవడంలోనూ దేంట్లోనే చేసేవాళ్ళం. ఈ ఏజ్లో ఏంటి అంటే స్క్రీన్ టైం పెరిగిపోవడం వలన వీళ్ళు ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ మీద అసలు డేలో 10 minutes 15 minutes కంటే ఉండట్లేదు. స్కూల్లో స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవరికి ఉండట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ గ్రౌండ్స్ లేని స్కూల్సే చాలా ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గేమ్స్ పీరియడ్ మేబీ వీక్లో 1 day ఉంటుంది, 1 hour ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ రోజులో 30 to 45 minutes మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే టీన్స్లో హైట్ పెరగరు, వెయిట్ తగ్గరు. ఒకసారి మీరు వెయిట్ పెరగడం మొదలెట్టారనుకోండి, 2 కాన్సెప్ట్స్ ఉంటాయి బాడీలో. వన్, యూ హ్యావ్ అడిపోసైట్ హైపోట్రోఫీ అండ్ హైపర్ప్లేషియా. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ పెరుగుతాయి, ఉన్న ఫ్యాట్ సెల్ కూడా చాలా పెద్దగా అవుతుంది. చిన్న వయసులో ఫ్యాట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనకు ఒక 2-3 months ఇన్ యాక్టివిటీలోకి వెళ్తే దే స్టార్ట్ గెటింగ్ ఫిల్డ్ అప్. లేటర్ ఇన్ లైఫ్ మీరు ఫ్యాట్ పెరిగితే ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ ఫిక్స్డ్ ఉంటాయి, ఉన్న సెల్ పెరుగుతుంది. ఆ స్టేజ్ నుంచి వెయిట్ తగ్గడం కొంచెం ఈజియర్. చిన్నప్పటి నుంచి వెయిట్ ఉంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కనుక అవి ఇంకా మనం తగ్గించుకోలేము. సో సర్ఫేస్ ఏరియా అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ బాడీలో ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ తగ్గడం కష్టం. అందుకే టీన్స్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ తగ్గించాలి. టీన్ ఒబేసిటీ మీరు టైంలో తగ్గించలేదంటే ఎర్లీ డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. పీసీఓఎస్ గర్ల్స్లో చాలా కామన్, ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అవుతుంది. అబ్బా, అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలకి ఇప్పుడు మీరు అన్నట్టుగా లైఫ్ స్టైల్ మారిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, అండ్ ఫుడ్ కూడా ఒక భాగమా డాక్టర్? ఫుడ్ విషయంలో బయట దొరికినదల్లా పెట్టేస్తున్నారు. వాళ్ళకున్న సిచ్యువేషన్ కావచ్చు, ఇద్దరు జాబ్స్ చేయడం కావచ్చు, ప్రిజర్వేటివ్స్ పెట్టేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఒబేసిటీ పెరగడానికి కారణం అవుతుందా? మరి అలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? చాలాసార్లు చిల్డ్రన్ వెయిట్ పెరగడానికి ద మెయిన్ కల్ప్రిట్స్ ఆర్ ద పేరెంట్స్. ఒకటి చూడండి, ఫిజికల్ యాక్టివిటీ మీరు వాళ్ళ డైలీ షెడ్యూల్ చూడండి. ఏ చేయడం నా దగ్గర చాలామంది ఒబేసిటీతో వస్తారు. డైలీ షెడ్యూల్ చూడండి, వాళ్ళు 7 o'clockకి స్కూల్ నుంచి బయలుదేరుతారు, ఈవినింగ్ 4-4:30 వరకు స్కూల్ ఉంటుంది, ఇంటికి 5కి వస్తారు. దే జస్ట్ హ్యావ్ సమ్ లైట్ స్నాక్స్, then they immediately go for some tuition or some coaching or some coding program, computer training. ఇది 9-9:30 వరకు కంటిన్యూ అవుతాయి. ఇంకా వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడానికి? సపోజ్ రెండోది ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో ఆర్డరింగ్ ఫుడ్ అవుట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. ఒకసారి మీరు ఇంట్లో చేసిన దానికంటే వాడు బయట ఆర్డర్ చేసిన దాంట్లో వాడు ఏ కైండ్ ఆఫ్ ఆయిల్స్ వాడతాడో, ఏం ప్రిజర్వేటివ్స్ వాడతాడో, టేస్ట్ ఎన్హాన్సర్స్ ఏం వాడతాడో మీకు తెలియదు. ఆల్ ఆఫ్ దెమ్ కంట్రిబ్యూట్ టు అవన్నీ కూడా వెయిట్ గెయిన్ చేస్తాయి. రెండోది చాలాసార్లు ప్రాసెస్డ్ ఫుడ్తో, రా ఫుడ్ చాలా తక్కువ తింటున్నారు ఈ రోజుల్లో. ఇట్స్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్. ఫ్రూట్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. పేరెంట్స్కి కూడా టైం లేదు, వీళ్ళకి కూడా ఆ టైర్డ్నెస్ దీని నుంచి వచ్చాక వాళ్ళు ఏదో ఒకటి ఏది ఉంటే అది తినేసి, ఎనర్జీ డెన్స్ ఫుడ్ తినేసి దే గో టు స్లీప్, తిన్న వెంటనే పడుకోవటం. ఈవెన్ వీకెండ్స్లో మల్టిపుల్ ఎడిషనల్ యాక్టివిటీస్ ఉంటాయి, అకాడమిక్ యాక్టివిటీస్, హోంవర్క్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు మీకు వెయిట్ తగ్గరు. రెండోది ఏంటి అంటే ఉన్న ఫ్రీ టైం కూడా వాళ్ళు ఏదో టీవీ అయినా చూస్తున్నారు, కంప్యూటర్ అయినా చూస్తున్నారు. ఇంకా ఈ సినారియోలో మీరు సన్నగా ఉన్నారంటే ఇట్స్ ఎ మిరకిల్. సో దేర్ హ్యాస్ టు బి ఏ రీథింక్. ఇది ఒక రకంగా ఒక కాంపిటేటివ్ వరల్డే కరెక్టే, కానీ దేర్ హ్యాస్ టు బి ఏ రీథింక్ ఇన్ హౌ పేరెంట్స్ గో అబౌట్ దిస్. ఒకప్పుడు ఏంటంటే అట్లీస్ట్ స్కూల్స్కి నడిచి వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్న ట్రాఫిక్ పరిస్థితుల్లో స్కూల్కి నడిచి వెళ్ళడం కానీ, సైకిల్ చేయడం కానీ ఇట్స్ నాట్ సేఫ్. అది నేను కూడా ఎవరికి రికమెండ్ చేయను. కొంతమంది పేరెంట్స్ నడిపించి పంపిస్తాను, లేకపోతే సైకిల్ మీద పంపిస్తానంటే నేను వాళ్ళని డిస్కరేజ్ చేస్తాను. ఈ రోజుల్లో ట్రాఫిక్ కండిషన్స్లో ఇట్ ఈస్ నాట్ సేఫ్. మనకున్న రోడ్స్ మీద వేర్ దేర్ నో సెపరేట్ సైకిల్ ట్రాక్స్ ఆర్ ఫుట్ పాత్స్, పిల్లలు వెళ్ళటం కూడా ఇట్ ఈస్ డేంజరస్. ఇన్ఫ్యాక్ట్ చాలా మల్టిపుల్ ఒబేసిటీ స్టడీస్, అబ్జర్వేషనల్ స్టడీస్లో దే హ్యావ్ రియలైజ్ దట్ when doctors encourage children to go to schools on bicycles and walk, the number of accidents increased. సో ఇప్పుడు ఈ రోజుల్లో మేమే రికమెండ్ చేయము ఎవరికి. కానీ అట్లీస్ట్ ఒక సెపరేట్ టైం పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీ మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మెయింటైన్ చేయకపోతే వాళ్ళకు ఒక టైం ఇచ్చి బౌండరీ సెట్ చేసి, స్క్రీన్ టైం నాట్ మోర్ దెన్ 1 hour per day అనే బౌండరీ మీరు సెట్ చేయనంత కాలం, అండ్ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ 30 to 45 minutes per day మీరు సెట్ చేయనంత కాలం ఈ ఒబేసిటీ మాత్రం తగ్గదు.